మీరు ఎప్పటి నుంచి ఆయనతో నాకు తెలిసి నాకు ఉన్న అవగాహన మేరకు 1999 నుంచి మీరు ఆయనతోని కొలాబరేట్ అయి పనిచేస్తూ ఉన్నారు, yes. కలిసి పనిచేస్తూ ఉన్నారు. రైతు ఉద్యమం నుంచి అంతకంటే ముందు నుంచి మనం 2-3 ఇంటర్వ్యూలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఆయన ఎప్పుడైనా బర్త్డేలు చేసుకున్నప్పుడు అంటే మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నిరాడంబరంగా ఉంటాడు, పెద్దగా ఈ హంగులు ఆర్భాటాలు ఇవన్నీ. ఎప్పుడైనా కేక్ కట్ చేసిర్రా కేసీఆర్ గారు బర్త్డేకి? అంటే మనల్ని చేయమంటాడు, బట్ అప్పుడు కూడా తెలంగాణ భవన్లో 2006 నుంచి తెలంగాణ భవన్ కట్టారు. 2007లో మొదటి బర్త్డే అక్కడ చేశాం. బట్ ఆయన పర్సనల్గా కేక్ కట్ చేసినట్టయితే గుర్తులేదు. ఎప్పుడన్నా 2001-2 ఆ ప్రాంతంలో పిల్లలు అమెరికాలో ఉన్న టైంలో నాకు కొంచెం గుర్తున్నది. ఆ టైంలో ఏమన్నా మేము చేయించుంటాం ఆయనతోని. బట్ ప్రతి బర్త్డేకి జయశంకర్ సారు నేను కలిసి వచ్చేవాళ్ళం పొద్దున. ఆ సార్ వరంగల్ నుంచి వచ్చి నాకు ఫోన్ చేసేవాడు, ప్రకాష్ ఇవాళ కేసీఆర్ గారి బర్త్డే కదా, మనం పొద్దున్నే పోయి కలుద్దాము, ఆయన బిజీ కాకముందే అని చెప్తే బ్రేక్ఫాస్ట్ టైంకే పోయేది మేము. సార్ కూడా ఒక బొకే ఇచ్చేవాడు, సార్కు పాదాభివందనం చేసేవాడు, మా ఆశీర్వచనం సార్ ఇచ్చేవాడు. అంటే పెద్ద సారు జయశంకర్ గారు పెద్దవారు కదా, పెద్దవారు కాబట్టి మన కేసీఆర్ గారు వారి పాదాభివందనం చేసేది. అంటే కేసీఆర్ గారు ఎప్పుడు ఆయనను గురువుగానే చూశాడు. 2001 మొట్టమొదటిసారి ఆయన పాదాభివందనం చేసింది సింహగర్జన సభకు బయలుదేరే ముందు, మే 17, 2001. సో ఎప్పుడు బర్త్డే రోజు ఆయనతోని ఫస్ట్ ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే కేసీఆర్ గారు బయటకు వచ్చేవాడు. అంటే కేక్ అంత పొద్దుగాల ఏం కట్ చేసినట్టు లేదు, కానీ పిల్లలు వీళ్ళంతా కలిసి తర్వాత కాలంలో మాత్రం చేయించారు. బట్ ఇవాళ మాత్రం అక్కడ చాలా అంటే వచ్చిన వాళ్ళందరూ కలిసిపోతున్నారు. కేక్ కటింగ్ అయితే అక్కడ ఏం పెట్టలేదు, బట్ తెలంగాణ భవన్లో చాలా బ్రహ్మాండంగా చేశారు.